ఏ పంట చూసినా ఏ రైతును పలకరించినా నిర్వేదమే ధ్వనిస్తోంది. వర్షాభావ పరిస్థితుల నడుమ ఏ పైరు చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎర్ర బంగారంగా ప్రసిద్ధిగాంచిన మిరప సాగుది అదే దుస్థితి. అననుకూల పరిస్థితుల్లో ధైర్యంగా మిరప సాగు చేపట్టిన ఓరుగల్లు రైతులకు పెట్టుబడులు మీద పడేలా ఉన్నాయి. పోసిన నారుమళ్లు కరువు తీవ్రతతో 1-3 సార్లు ఎండిపోవడం వల్ల సాగు విస్తీర్ణం కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మిరప తోటలు నిలదొక్కుకోవడం కష్టమంటున్న సాగుదారులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సాగులో ఉత్తర తెలంగాణలోనే పేరుగాంచిన జిల్లా ఓరుగల్లు. వరంగల్ జిల్లాలో దాదాపు 28,000 ఎకరాల్లో ఏటా మిరప తోటలు సాగయ్యేవి. ఎల్నినో ప్రభావం వల్ల మిగతా పంటల మాదిరిగానే మిర్చి విస్తీర్ణం ఈసారి గణనీయంగా తగ్గింది. కనీవిని ఎరుగని రీతిలో 2,000 ఎకరాలకు పడిపోయింది. అదనులోనే పోసిన నార్లు తీవ్ర వర్షాభావంతో జూన్ నెలాఖరికే ఎండిపోయాయి. ఆ తర్వాత కురిసిన కొద్దిపాటి జల్లులకు మురిసి జులైలో మరోసారి విత్తనాలు చల్లారు. ఫలితం శూన్యం. వారం రోజులుగా అడపాదడపా కురుస్తోన్న వర్షాలతో ముచ్చటగా మూడోసారి మిరపనాట్లు ఊపందుకున్నాయి. ఆశ కొద్దీ మిరప సాగు చేస్తోన్నా ఈ తోటలేవి సమగ్రంగా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మొట్టమొదటిసారి వర్షాలు పడ్డప్పుడు ముందే వానలు వచ్చినాయి అని చెప్పి ఆశకు చాలా మంది రైతులు ఇప్పుడు 80 పైసలు రూపాయి పెట్టి తీసుకొచ్చి వేయడం జరిగింది. తర్వాత కొద్ది రోజులకు వర్షాలు రాకపోవడం వల్ల ఆ నారంతా ఎండిపోయింది. మధ్యలో ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు మళ్ళీ వానలు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ పట్టుకొచ్చి నారు మళ్ళీ వేసినాం, అది ఎండిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త వర్షాలు వస్తున్నాయని మళ్ళీ ఈ నారు మొక్కలు ₹1.5 చొప్పున పట్టుకొచ్చి వేయడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా బతికి బట్టగట్టట్లేదు, అంత పురుగులు వచ్చింది, పురుగు పట్టిపోతుంది, ఎండిపోతుంది. ఆల్రెడీ సాగే తగ్గిపోయిందంటే ఇప్పుడు దిగుబడి కూడా తగ్గిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే ముందస్తు చర్యలు చేపట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ఎటు పోయినా కానీ మా చుట్టుపక్కల ఎటు పోయినా కానీ ఎక్కడ కూడా ఎవరు మిర్చి చేయడానికి ముందు రాని పరిస్థితి ఉన్నది. ఫోటో పెడితే నారు పోసిన కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నారు ఎన్నుకోలేదు. ప్లాంట్లో పోతే రూపాయికి ఒక మొక్క వచ్చింది. 5,000-10,000 మొక్కలు అయినాయి. దాని సందన లేదు. ఇప్పటి వరకు పెట్టినా గానీ పచ్చబడలేదు. దాని మందులు పెట్టినా గానీ ఏమైతే లేదు. అంత తెగులు రోగం వచ్చి పడిపోతుంది. నాకు ఇక్కడ 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలలో ఏం చేసినా గానీ ఏమైతే లేదు. చాలా ఘోరంగా ఉన్నది. నైరుతి చైతన్యం సజావుగా కొనసాగితే ఇప్పటికే 80% పైగా మిరప తోటలు సాగులోకి వచ్చేవి. నీటి ఎద్దడి సమస్య పంట కాలానికి పెద్ద ప్రతిబంధకంగా తయారైంది. తీవ్రమైన బెట్ట పరిస్థితులకు తోడు హెచ్చిన చీడపీడలు తోటలను బతకనీయడం లేదు. రూపాయి నుంచి ₹1.5 పెట్టి తెచ్చిన ఒక్కో మొక్క ఎండిపోతుంటే మిరప రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. మొత్తంగా కలిసిరాని కాలం వల్ల ఇప్పటికే ఎకరాకు 25,000 నుంచి 40,000 మేర మునిగిన రైతులు సాగు పోరాటం చేస్తున్నారు. ఏదైనా నారు అలికినా కానీ అది వాతావరణం అనుకూలించాక నారు చనిపోవడం జరుగుతుంది. అందువల్ల రైతుకు నారు సరిపోవట్లేదు. నారు సరిపోకపోయేసరికి నర్సరీలలో తీసుకొస్తే ఒక మొక్కకు ₹1.5 పడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల రైతుకు వ్యయం అనేది పెరిగిపోతూ ఉంది. అందువల్ల మిర్చి సాగుబడికి కూడా రైతులు మొగ్గు చూపట్లేదు. అదేవిధంగా దీనికి కలుపు కూడా ఎక్కువ పడుతుంది, వైరస్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి రైతు మిర్చి సాగు చేయడానికి వెనక ముందు ఆడుతూ ఉండు. దరిదాపుగా ఈ సంవత్సరము మిర్చి 50 నుంచి 60% పడిపోయినది. వరంగల్ జిల్లాకు మిర్చి యొక్క సాగు 100% ఉండగా ఈసారి మాత్రం 60%, 60% పడిపోయింది. ఎందుకంటే సరి అయిన సమయానికి వర్షాలు పడక చాలా వరకు ఎండిపోయి, ఆ ఎండిపోయిన క్రమంలో మళ్ళా కూడా రైతు ఆశతోని మళ్ళా ₹1.5 పెట్టి మళ్ళా కూడా సాగు చేయడం జరిగింది. కావున దీన్ని ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మిర్చి ఏదైతే సాగు చేసిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఎర్ర బంగారంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఉద్యాన పంట ఏటూరు, నాగారం, ములుగు, నర్సంపేట, నల్లబెల్లి, పరకాల మండలాల్లో పెద్ద మొత్తంలో సాగవుతోంది. కేవలం గోదావరి పరివాహక ప్రాంతంలోనే సాగయ్యే ప్యాప్రికా రకానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఈసారి సీజను తారుమారైంది. ఇప్పటికే పుట్టెడు అప్పులను మీదేసుకున్న మిరప రైతులకు తగిన గిట్టుబాటు ధర అందకుంటే చితికిపోవడం ఖాయమని బాధితులు చెబుతున్నారు. తోటకు ఇప్పటి వరకు ఎకరానికి ఎట్లేదన్నా ఒక 30-40 దాకా అయింది. ఇప్పటి వరకు గింజలు పెట్టినప్పుడు కరెక్ట్ మొలవలేకపోవడం, 2 సార్లు కూడా గింజలు పెట్టడం వల్ల వచ్చింది. 1 రాడ్ బాపతి 3 ఎకరాలు, అందులో 2 ఎకరాలు సంబంధించినవి మొలిసినాయి. మళ్ళీ ఎకరంకు మళ్ళీ పెట్టాము. అట్లా 10,000 అట్లా కూడా లాసే. ప్లస్ కౌలు వచ్చేసి 3 ఎకరాలకు 45,000 దాకా ఒకటేసారి పే చేసాం. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఇబ్బంది. మళ్ళీ వాటర్ సోర్సెస్ కూడా తక్కువనే ఉన్నది.
ఇంతలోకంటే మొదలు 15 బత్తాలు తెచ్చి పెడితే 15 ప్యాకెట్లు పెడితే మొత్తం వర్షం పడి ఒక్క గింజ కూడా ముడలే. 10,000 రూపాయలు గింజలకే వచ్చినాయి. 8 రోజుల్లో 1600 పెట్టడానికి అయినాయి. పోతే మళ్ళీ దీంతో 3సారి గుంటుక, ఫస్ట్ గుంటు కొట్టినాడు 1000 రూపాయలు, మొన్న గుంటు కొట్టినాడు 1000 రూపాయలు, నిన్న కొట్టించిన 1000 రూపాయలు ప్రకారంగా ఇవాళ ఎంత 1000 రూపాయల మంది కొట్టినా ఈ లెక్క ప్రకారంగా ఇక్కడికి వచ్చింది. దీని వారం 10-12 రూపాయలు ఉంటేనే మాకు గిట్టుబాటు ఉంటుంది. ఇవన్నీ రాడు. ఇది అంతకంటే లోపు అమ్మితే మాత్రం గిట్టుబాటు ఏమి ఉండదు. అంతా మీదేసుకున్నట్టే మేము. ఆశావహ దృక్పథంతో కాడిపట్టిన రైతుకు గత 5-6 సీజన్లలో మిగిలింది అప్పుల కుప్పలే. ఈ సీజన్లోనూ అదే దైన్యం. సాగైన వ్యవసాయ, వాణిజ్య పంటల్లోనూ ఆశించిన దిగుబడులు రావటం కల్లా. ఫలితంగా వచ్చే ఉత్పత్తులకు మంచి ధర కల్పించడంతో పాటు కరువు పీడిత ఖరీఫ్ రైతాంగానికి పెట్టుబడి రాయితీలిచ్చి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.